రిషి పాప పొందూరు కథ. ఒకప్పుడు పొందూరు గ్రామంలో రిషి అనే చిన్న పాప ఉండేది. ఆమెకి కథలు వినడం అంటే విపరీతమైన ఇష్టం. ఒకరోజు రాత్రి అమ్మ నిద్రపోతుండగా రిషి ఒంటరిగా మెట్టుపైకి ఎక్కి మామిడి చెట్టు వద్దకి వెళ్ళింది. అప్పుడు ఆ మామిడి చెట్టు రిషితో, "ఏం రిషి, ఇంత రాత్రి ఎందుకు వచ్చావు?" అని ఆ చెట్టు అడిగింది. అప్పుడు దానికి జవాబుగా, "రిషి, నాకు కథ కావాలి చెట్టుగారు" అని అంది రిషి. అప్పుడు మామిడి చెట్టు తన మొదటి పండును పడింది. "ఇదిగో, ఇదే నీకు కథ. నీవు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతావు. రేపటి నుండి నువ్వు ఒక మంచి పని చేస్తే ఒక పండును ఫలితంగా పొందుతావు" అని అన్నది. రిషి ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చి మామిడి పండుని అమ్మతో పంచుకున్నది. తర్వాత రోజు నుండి ప్రతిరోజూ ఒక మంచి పని చేయడం ప్రారంభించింది. ఆ మంచి పని చేసిన తర్వాత మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఫలాన్ని ప్రతిఫలంగా పొందడం అలవాటుగా మార్చుకోండి. పాపకు కథలు కన్నా మంచి పనులు చేయడమంటే ఇష్టముగా ఏర్పడింది. కాబట్టి పిల్లలు, మీరందరూ కూడా మంచి పనులు చేయండి. దానికి ప్రతిఫలంగా మీకు దేవుడు మంచి ఫలాల్ని ఇస్తాడు. ఈ కథ నచ్చిందా? మీకు ఇంకొక కథ కావాలా? కింద కామెంట్లో తెలపండి. ఎటువంటి కథ కావాలి అనేది మాకు తెలియజేస్తే మీకు అటువంటి కథ తీసుకువస్తాను మీకోసం.